అలాంటి ప్రవచనానికి సంబంధించినంత వరకు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క శరీరంలోంచి కొంత సృష్టి జరిగింది అని మీకు నేను చెప్పాను. సృష్టి 10 విధములుగా ఉంటుంది. అండ సృష్టి, ఈశ్వరుడి సంకల్ప సృష్టి, మైథున సృష్టి, జంతు సృష్టి, ఇలా రకరకాలుగా ఉంటుంది. అందులో ఈశ్వరుడి యొక్క దేహములోంచి వచ్చినటువంటి సృష్టి కొంత ఉన్నది. అందులో 10 మంది ప్రజాపతుల్ని ఆయన తన శరీరములోంచి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవేలులోంచి జన్మించినటువంటి వాడు దక్ష ప్రజాపతి. బొటనవేలులోంచి జన్మించినటువంటి మహాపురుషుడు దక్ష ప్రజాపతి. ఆయన్ని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుచేత అంటే 10 మంది ప్రజాపతులకు కూడా ఆయనకి నాయకత్వం ఇచ్చారు. అంటే ఆయన ఎంతటి మహానుభావుడో మీరు ఆలోచించండి. అటువంటి దక్ష ప్రజాపతికి 16 మంది కుమార్తెలు కలిగారు. ఈ 16 మంది కుమార్తెల్ని అనేక మందికి ఇచ్చి వివాహం చేశారు. అనేక మంది అంటే 16 మందికి ఇచ్చి, 16 మంది కూడా కాదు, ఎందుకంటే కొంతమందిని ఎక్కువ మందిని ఇచ్చి వివాహం చేశాడు. అలా రుద్రుడికి, శంకరుడికి ఇచ్చి తన కుమార్తె అయినటువంటి సతీదేవినిచ్చి వివాహం చేశారు. 15 మందికి సంతానం కలిగారు.